హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. యాక్చువల్లీ నిన్న వ్లాగ్ షూట్ చేసినప్పుడు మొత్తం లాస్ట్లో ఈ పిండి పట్టడం స్టార్ట్ చేశానండి. వ్లాగ్ అంతా నేను వాయిస్ ఓవర్ ఇచ్చాక ఈ పిండి పట్టడం స్టార్ట్ చేశాను. అందుకనే వీడియో షూట్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. ముందు రోజు నైటే ఈ పిండిని అయితే మిక్సీ పడుతున్నానండి. దోశల కోసం చాలా బాగా వచ్చాయి దోశలు అన్నీ కూడా నేనే వేశాను, నేనే ప్రిపేర్ చేశాను. అత్తమ్మ వాళ్ళు దోశలు అంత పర్ఫెక్ట్గా అంటే చేస్తారు, బట్ వాళ్ళకి ఫర్మెంట్ చేయడం అంతగా ఈజీగా రాదనమాట. సో నేను ఒకసారి చేసి చూపిద్దామని చెప్పేసి చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. మిక్సీ పట్టడానికి చాలా టైం పట్టిందనమాట. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఈ వీడియోసే, డైలీ వ్లాగ్సే కాకుండా షాపింగ్ అండ్ బ్యూటీ, హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ నేను చేస్తాను. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ డే నేను ఇక్కడ దోశలు వేస్తున్నాను. ఆల్రెడీ ఒక దోశ వేశాను, అందుకనే పెనం అలా ఉందన్నమాట. నేను ఇంకా మా ఆయన్ని బతిమలాడిన తర్వాత తను ఈ వీడియో తీస్తున్నారు. దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి. నేను దోశల పిండి కలిపేటప్పుడు బియ్యం, మినపప్పుతో పాటు కొన్ని అటుకులు, అదేవిధంగా కొన్ని మెంతులు అనమాట వేశాను. తర్వాత చట్నీ కూడా చేశాను. చాలా టేస్టీగా ఉండే. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తృప్తిగా తిన్నారు. ఇలా మనం చేసినప్పుడు అది సక్సెస్ అయ్యి ఇంట్లో వాళ్ళు తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మీలో ఎంతమంది అలా ఫీల్ అవుతారో నాకైతే భలే ఇష్టం. అంటే నేను ఏదైనా అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అరే నేను చేశాను, వాళ్ళు తినలేదు కదా అని చెప్పేసి. అదే మన కడుపు నిండా వాళ్ళకి పెట్టినట్టయితే చాలా బాగా నచ్చుతుంది కదా. దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంటే ఇక్కడ ఎక్కువగా చేయను, కానీ ఇంటి దగ్గర అయితే నేను రాగి దోశలు కూడా చేస్తాను. రాగి దోశలు ఇంకా బాగా వస్తాయండి. అవి హెల్దీ కూడా. ఇంకా అత్తమ్మ ఇక్కడ మాకు దోశల పంపకాలు చేస్తుందన్నమాట. దోశలు తిన్న తర్వాత ఇంకా కొంచెం ఇల్లు ఉడుస్తున్నాను. ఈరోజు సండే కాబట్టి సండే కొంచెం టైం నా కోసం నేను బాగానే స్పెండ్ చేశానండి. మంచిగా నిద్రపోయాను అనమాట. మధ్యాహ్నం అంతా కూడా దోశలు తిన్నాక ఫుల్ నిద్ర వచ్చేసింది. మంచిగా పడుకున్నాను. వర్క్ కూడా కొంచెం తక్కువగా ఉండే. ఈరోజు అసలు చేయలేదని చెప్పాలి. ఈవినింగ్ పడుకొని లేచాక వర్క్ చేశాను. అండ్ నేను దోశలు కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మధ్యాహ్నం అసలు లంచ్ చేయనండి. మళ్ళీ నైట్కే తింటాను. అత్తమ్మ వాళ్ళు అలా కాదు. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కంపల్సరీ 3 ఉండాల్సిందే. 3 టైమ్స్ తినాల్సిందే. నేను అలా కాదు. ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ని మంచిగా తిన్న తర్వాత ఒక టీ పడిందంటే చాలు, నేను నైట్ వరకు ఉంటాను. నైట్ మళ్ళీ కొంచెం ఎర్లీగా తినాలన్నమాట. అది మాత్రమే నా వీక్నెస్. అదేంటో 2 టైమ్స్కి అలవాటు పడిపోయాను. బికాస్ కూర్చుండి చేసే పని జాబ్ ఆ మాత్రం పొట్ట రాదా అన్నట్టుగా పొట్ట వచ్చేస్తుంది. ఆ పొట్టను తగ్గించేందుకు కొంచెం డైట్ కంట్రోల్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్యకాలంలో కొన్ని హెల్తీ వింటున్నాం కదండి. ఒక రోజుకి ఎక్కువ సార్లు 3 సార్లు తినేవాళ్ళు రోగి, 2 సార్లు తినేవాళ్ళు భోగి, 1 సారి తినేవాళ్ళు యోగి అని చెప్పేసి విన్నాను. సో ఒక్కోసారి తింటే మంచిదని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా అత్తమ్మ ఇక్కడ సేమియా చేస్తుందనమాట. పాలు తీసుకొచ్చారు మా ఆయన. తను తీసుకొచ్చిన తర్వాత ఏమైనా స్వీట్ తినాలనిపిస్తుంటే సేమియా చేసింది, కానీ పాలన్నీ పగిలిపోయాయండి. ఇంకా అత్తమ్మ ఉన్న పాలతోనే ఇంకా వాటిని స్టార్ట్ చేసింది కదా అని చెప్పేసి చేస్తున్నారు. అత్తమ్మ ఎలా అంటే కొంతమంది బ్రతకడానికి అన్నీ కావాలి హైఫైగా అని అంటారు కదా, అలా కాదు. అత్తమ్మ ఉన్న వాటిలోనే తృప్తిగా ఎలా చేయాలి, మాకు ఎలా వండి పెట్టాలి, ఎలా ఉంచాలో తనకు బాగా తెలుసు అనమాట. అన్నింటినీ ఇది లేదు ఇది రాదు అని చెప్పేసి కొంతమంది ఇంట్లో వాళ్ళ మీద అరవడం, పిల్లల మీద అరవడం అలా చేస్తారు కదా, అలా కాదు అత్తమ్మ. ఉన్న వాటిలోనే ఎలా సర్దుకొని ఉండాలో ఆవిడకి బాగా తెలుసండి. నిజంగా ఎలాగోలో చేసి ఇక్కడ పాయసం చేశారు. కానీ అల్టిమేట్గా ఆ పాయసం మాత్రం చాలా అల్టీగా ఉండే, మస్తు టేస్టీగా ఉండే. చెప్పాను కదా అత్తమ్మ ఏది చేసినా సూపర్గా ఉంటుంది. అంతేనండి, మనము ఏదైనా సరే వాటిని మనము అన్ని పాలు పోసి జీడిపప్పులు కిస్మిస్లు వేసి తిడుతూ కొడుతూ ఏదో నెగిటివ్ మైండ్తో చేస్తే అవి టేస్టీగా అనిపించదు. అదే పాజిటివ్ మైండ్తో నీళ్ళు వేసి చేసినా కూడా అది టేస్టీగా అనిపిస్తుంది. అలానే అత్తమ్మ చేశారు. ఇంకా మేము తిన్నామన్నమాట. ఆవిడ ఏది చేసినా కూడా అందరికీ సమానంగా పంచుతారు. ఇక్కడ కొంచెం అత్తమ్మ ఏంటంటే ఆవిడ ప్రేమ నాకు నచ్చుతుంది. బికాజ్ ఏంటంటే మా ఆయనకి ఎక్కువ పెడుతుంది అనమాట. నాకు కొంచెం మా ఆయనతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ పెడుతుంది. అమ్మ
ప్రేమ అంటే అలానే ఉంటుందని, అలా ఉంటేనే అది అమ్మ ప్రేమ అవుతుంది. నాకెందుకు తక్కువ వేస్తుందని నేను ఎప్పుడూ అనుకోను. బికాజ్ వాళ్ళ ప్రేమ ఉంటుంది, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మా ఇంట్లో అయినా సరే మా అమ్మ నాకు ఎక్కువ పెట్టేసి మా ఆయనను కొంచెం తక్కువ చూస్తుందేమో, అట్లా ఉంటుంది. ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలకి ఎక్కువగా పెట్టాలని అనుకుంటారు, వాళ్ళు తినాలనుకుంటారు, వాళ్ళు తింటేనే తృప్తి పడతారు. అలానే అత్తమ్మ కూడా అలా అనిపించినప్పుడు నాకు ఎప్పుడూ కోపం రాదండి, నాకు హ్యాపీగానే అనిపిస్తుంది వాళ్ళ కొడుకుని బాగా చూసుకుంటుందని. తర్వాత మేమిద్దరం ఇక్కడ కైలాసం ఆడాము. ఈ కైలాసం అయితే మాకు 20 రూపాయలకే వచ్చిందండి. అయితే మాకు డైస్ లేదు, డైస్ కోసం నేను ఒక వీడియో చెప్పాను కదండి, డైస్ లేదని ఏంటిది కీ చైన్ తీసుకున్నాను, దానికి డైస్ వచ్చిందని. సో మేము ఇది తీసుకున్నప్పుడు డైస్ రాలేదు, ఆ కీ చైన్ మార్చాలి. ఇంకా మేమిద్దరం కైలాసం కాసేపు ఆడాము. ఏదైనా ఒకసారి నాకు ఇలాంటి గేమ్స్ ఆడడం అంటే ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇష్టం. అత్తమ్మ వాళ్ళేమో ఇంట్లో ఉండరు, ఎక్కువగా బయటికి వెళ్తారు. ఆ తర్వాత ఈరోజు ఈ వీడియోలో మీతో ఏం షేర్ చేసుకుంటున్నానంటే నా పెళ్ళికి నా ఫ్రెండ్స్ పెట్టిన గిఫ్ట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా గిఫ్ట్స్ వచ్చాయి, అందులో మనకి ఇంట్లోకి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. రాబోయే వీడియోస్లో సిల్వర్ ఐటమ్స్ అవి చూపిస్తాను. సిల్వర్ ఐటమ్స్ అంటే 2 వచ్చాయి, ఒకటి నా క్లోజ్ ఫ్రెండ్ పెట్టింది, ఇంకొకరు ఫ్రెండ్స్ అందరు కలిసి పెట్టారు, అవి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఏమేమి వచ్చాయో మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క వీడియో ఇలాంటివి చూపించడానికే ఎందుకనంటే ప్రత్యేకంగా వాటినే పెడుతుంటే చూడట్లేదండి, అందుకోసమే ఈరోజు జస్ట్ ఇదే మాత్రమే నేను చూపిస్తున్నాను. సో ఇలాంటి వీడియోలన్నిటినీ ఒక వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా నా ఫ్రెండ్స్ నాకు మ్యారేజ్కి ఇచ్చారండి. అయితే పిల్లలు ఉన్నారు కదా, పెళ్ళయ్యాక అందరు పిల్లలు ఉన్నారు. మా చెల్లి కొడుకు, అదేవిధంగా అన్నయ్య కొడుకు, వీళ్ళతో పాటు నా ఫ్రెండ్ కొడుకు, వీళ్ళు ముగ్గురు కూడా కొట్టుకోవడం, నేనంటే నేను ఓపెన్ చేస్తానని చెప్పేసి అలా చేస్తూ వాళ్ళే అన్బాక్సింగ్ లాగా ఫీల్ అవుతున్నారు, కొట్టుకుంటున్నారు. చూడండి, పిల్లలుంటే అంతే కదా, అస్సలు మాట వినరు. ఇలా ఇప్పుడు మళ్ళీ ఇలా గిఫ్ట్ని ఓపెన్ చేస్తున్నాడు అనమాట. వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. వాడి పనులు అయితే భలే ఉంటాయండి, వాడి మాటలు కానీ వాడి పనులు కానీ చూస్తూ ఉండిపోవచ్చు. పిల్లలంటే అంతే కదా, చాలా బాగా చేస్తున్నాడు. వీడు ఎప్పుడు నన్ను పెద్దమ్మ అని పిలిచింది లేదు, నా పేరు పెట్టి పిలుస్తాడు, అంత బాగుంటుంది. వాడు కూడా నన్ను పెద్దమ్మ అలా పెట్టి పిలవడం కంటే నన్ను అలా పేరు పెట్టి పిలవడమే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, చాలా నచ్చుతుందండి. వాడంటే నాకు చాలా ఇష్టం, వాడికి కూడా నేనంటే ఇష్టం. చెప్తుంటాడు అనమాట, మనము అక్కడికి వెళ్దాము అని చెప్పేసి, నా దగ్గరికి వెళ్దామని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నని అడుగుతూ ఉంటారనమాట. సో వాళ్ళు గిఫ్ట్ మొత్తం అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నాకు చాలా మంచి మెమొరీస్ అండి. నా ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళిలాగా చాలా బాగా సందడిగా చేసిండ్రు. అన్నీ కూడా నేను ఇప్పుడు మెల్లిమెల్లిగా నేను చేస్తున్నాను. చాలా రోజులైందండి వీటన్నింటినీ ఓపెన్ చేద్దామని అనుకున్నాను, కానీ అస్సలు ఓపెన్ చేశాను, కానీ ఆ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ అస్సలు ఖాళీ లేదు. కానీ ఇప్పుడు డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను కదా, వాటితో పాటు ఇవి కూడా ఇంక్లూడ్ చేద్దామని చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది గిఫ్ట్స్ అన్నీ కూడా నాకు రాధాకృష్ణ గిఫ్ట్సే వచ్చాయండి. మీరు కూడా ఎవరైనా సరే పెళ్లి చేసుకున్నప్పుడు ఎక్కువగా రాధాకృష్ణ గిఫ్ట్సే ఇస్తారు కదా, పెళ్లి కానీ గృహప్రవేశాలు కానీ, ఎందుకో నాకు తెలియదు, అందరు కూడా ఎక్కువ మంది వాళ్ళే ఇస్తారు. సో ఇది ఒక్కొక్కరు ఒక్కో గిఫ్ట్స్ ఇచ్చారు. అన్నీ కూడా నాకు రాధాకృష్ణ గిఫ్ట్సే వచ్చాయి, ప్రతి ఒక్కటి కూడా. అందరు ఇంకా పిల్లలు తింటూ వీటన్నిటిని ఓపెన్ చేయడానికి ఇంకా బాగా ట్రై చేస్తున్నారు. అంత సందడిగా అనిపించింది అనమాట. వీటితో పాటు మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలండి. చెప్తున్నాను కదా, ఈ మధ్యకాలంలో నేను అన్నాను కదా, ఏంటి కులం గురించి ఇట్లా పెళ్లి చేసుకున్న వాళ్ళని విడగొడుతున్నారు, వెలివేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. అది చాలామంది మీరే కదా, మీకే జరిగింది కదా అని అంటున్నారు. ఎవరికి జరిగినా కూడా ఇష్యూనే కదండి. నాకు జరిగిందా లేదా అనేది నేను చెప్తాను, కానీ ఇప్పుడే మీరు అంతగానే చేయొద్దు. ఏంటంటే ఇది ఇప్పుడే దాన్ని పెద్దగా హైలైట్ చేయాలని అనుకోవట్లేదు. కాకపోతే పరిస్థితులు అయితే చేజారిపోతున్నట్టుగానే ఉన్నాయండి. చాలా ఇష్యూ జరుగుతుంది. ఇంకేం చేస్తాము, పాపం తను చాలా డిప్రెషన్లో ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ డిప్రెషన్లోనే ఉన్నారు. కానీ అన్నీ సెట్ అవ్వాలని కోరుకుందాం, అన్నీ బాగా జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు చాలా కష్టాల తర్వాత, అవన్నీ కూడా బాగా జరగాలని కోరుకుందాము. ఇంకేమైనా మీకు నేను డైలీ వ్లాగ్స్లో ఇంకేమైనా ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నారండి?
ఇక్కడ నాకైతే ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. బికాజ్ ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది. ఈ వీడియో చూపిస్తూ ప్రతిదీ నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను, ప్రతిదీ మీతో చెప్పాలని అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు ఏది చెప్తే ఏది ఇష్యూ అవుతుందో యూట్యూబ్ ప్రకారం, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రకారం ఇప్పుడు తనైతే చెప్పిన తర్వాత ఎందుకు చెప్తున్నావు, బయటకు చేస్తే ఇంకా వాళ్ళు ఇష్యూ చేస్తారని అంటుంది. కానీ ఏదో ఒకటి మన వరకు మనం చేయగలగాలి కదా. బికాజ్ నేనే ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి నా చుట్టూ ఉన్న వాళ్ళు అలా బాధపడుతుంటే నేను అలా చూస్తూ ఊరుకోలేను కదా అని చెప్పేసి చేశాను. అందులోనూ కూడా నేను ప్రతి ఒక్కటి మెన్షన్ చేయలేదండి. ఇంకా చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఎందుకు ప్రతి ఊర్లోనూ ఇలానే ఉంటాయో నాకు తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో నేను ఇలాంటివి జరగడం చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. నాకు ఇటువంటి తెలియని కూడా తెలియదు. బికాజ్ నేను ఉండే చోట్లో, నేను పెరిగిన వాతావరణంలో నా చుట్టూ చాలామంది లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు, కానీ అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇప్పుడు తీసుకున్న ఇష్యూ మాత్రం చాలా కొత్తగా, అది ఇబ్బందికరంగా ఉందండి. అసలు నాకైతే అస్సలు నచ్చట్లేదు ఆ ఇష్యూ మాట్లాడడం కూడా. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను ఏం మాట్లాడాలో నాకే తెలియదు. మీకు వీడియోలో అర్థమైతే కనుక, అర్థం కాలేదంటే నేను ఆ వీడియో ట్యాగ్ చేస్తాను. మొత్తానికి గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.